సేవకులకు వారి కుటుంబానంతటి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మాతో పాటు దైవ సేవకులుగా ఇక్కడికి ఆహ్వానించబడినటువంటి దైవ సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవుని మాటలు వినడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మరి దైవజనుల్లో మరి భారమును బట్టి మరి సంఘముతో మాట్లాడి మరి ఏర్పాటు చేశారు. వారికి ఉన్నటువంటి ఆ బాధ్యతను బట్టి భారమును బట్టి ఘనంగా, అలాగే ఈ జగ్గపేట ప్రాంతం అంతా కూడా వినులాగున, అంతేకాదు పైన ఆకాశం క్రింద భూమి ఇవన్నీ కూడా వింటున్నాయి. దేవుని రాజ్యము సమీపిస్తుంది అని సువార్త వినిపిస్తున్నారు. సో మనందరికీ కూడా దేవుడు బాధ్యతనిచ్చాడు. మనందరికీ మరి మనం ఎంత మటుకు నెరవేరుస్తున్నామో మనం తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని బిడలైనటువంటి వారికి, అన్యులైనటువంటి వారికి, దేవుని గురించి తెలియనటువంటి వారికి అందరితో దేవుడు సమానముగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనం అయితే ఏం చేస్తాం తెలుసా? మనకు పుట్టిన పిల్లలతోనే ప్రత్యేకంగా మాట్లాడతాం, వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఎవరైనా సరే ఆయన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఎవరైతే చేస్తారో వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నట్టుగా దేవుడు ప్రతి ఒక్కొక్కరికి, ఇది సీక్రెట్గా చెప్పేటువంటి సువార్త కాదండి, ఇది పబ్లిక్ మీటింగ్స్. అందరూ ఎవరైనా ఈ యొక్క మైక్ శబ్దం ఎవరైతే వింటున్నారో అందరూ రావచ్చు, అందరూ వినొచ్చు, అందరూ పొందుకోవచ్చు. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ముందుగా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. అమ్మా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా చేసుకోనండి. వాక్యము నాకు అర్థమవ్వాలి ప్రభువా అని ఎవరైతే మరి దేవుని సన్నిధిలో అడుగుతారో వారికి అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడతాడు. నా స్వరాన్ని, నా మాటను తీసి పక్కన పడేసి దేవుని మాటను మీ చెవుల్లో ఉంచుతాడు, మీ హృదయాల్లో ఉంచుతాడు. కనుక ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట కొరకు నీ జీవితాన్ని, నీ మనస్సును సిద్ధం చేసుకో. అప్పుడు దేవుని వాక్యం నీలో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీరు ఉన్నవాడువు అనువాడవు నాయనా. చదవబడిన లేఖన భాగమంతా కూడా మా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మాకు బోధించండి. మీ మాటలు ఎంతో గొప్పవి నాయనా, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి నా ప్రభువా. మరి భూలోకములో ఎక్కడ దొరకనివి
మీ వద్ద మాత్రమే దొరుకుతాయి ప్రభువా. కనుక నా ప్రభు ఈ సత్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలోనికి వచ్చినట్లు నీ కృప దయచేసి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభువా నీ వాక్యము నాకు అర్థమయ్యేటట్టు బోధించని ఎంతమంది ప్రార్థన చేశారు? అంటే మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయలేదా? చెయ్యి ఎత్తనటువంటి వాళ్ళంతా అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడగాలి. మనం వచ్చింది ఎందుకు? ఏదో ఇక్కడ మీటింగ్స్ లేకపోతే ఈ యొక్క ఏ ఏర్పాట్లు చేశారో లేకపోతే ఎవరు చెప్తున్నారో ఎవరు ఏం ధరించుకొచ్చారో ఇవి చూడడానికి వచ్చామా? ఆనాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా మేలు పొందుకోవాలని వచ్చారు. దేవుని స్తోత్రం చేద్దామా? మరి నువ్వు ఈ రాత్రికాల సమయంలో దేవుని మేలు పొందుకోవాలని వచ్చినట్లయితే ఇక నుంచైనా సరే నీవు అడగకపోయినా సరే నీ ఆసక్తిని దేవుని మాటల వైపు ఉంచు. ఇప్పటికైనా దేవుడు నీ మీద కనికరం ఉంచుతాడు. ఆయన జాలి నీ మీద ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికప్పుడే ఇది దేవుని మాట అని రియలైజ్ అవ్వాలి, గ్రహింపు రావాలి. ఇక్కడ ఒక మంట ఉందనుకోండి, అందరికీ గ్రహింపు వస్తుంది. ఇది మంట, అక్కడికి వెళ్తే కాలుస్తుంది అని అర్థమవుతుంది. అది అర్థమవుతుంది, దాన్ని గ్రహిస్తున్నాం. దేవుని మాటను కూడా మనం గ్రహించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలామంది ఈ లోకములో దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు కూడా ఏదో సంపాదించాలి, వారి పిల్లలకి వారి తర్వాత వచ్చే తరానికి ఏదో సంపాదించాలని అనేక దారుల్లో వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా వెళ్ళినా నీవు అనుకున్నవన్నీ నెరవేరవు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు లేకుండా నీవేం చేసినా అది సక్సెస్ కాదు. సృష్టి ప్రారంభంలో మరి కొంతమంది ప్రజలు ఆ యొక్క నోవహు దినాలన్నీ కూడా పూర్తయ్యాక ఏం చేశారు తెలుసా? ఒక పెద్ద గోపురాన్ని కట్టి మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. వారి మీద ఆధారపడి వారు చేయాలనుకున్నారు. ఆ పని పూర్తయిందండి? ఆ పని పూర్తయిందా? పూర్తి కాల. అంటే ఏంటో తెలుసా? దేవుడు లేకుండా మనం ఏది చేయాలన్నా, ఏది గొప్ప స్థానంలో మనం ఉండాలనుకున్నా సరే అది అసాధ్యం, అది కుదరదు. దేవుని ప్రేమించాలంట. ఏంటంటే అండి, దేవుని ప్రేమించాలి. దేవుడు ఈ భూలోకములో ఉన్నదంతా కూడా ఆయనదే. దేవుడు అన్నాడు, ఆయన లేకుండా ఏది కలుగలేదు, కలిగిందంతా కూడా ఆయనే ద్వారానే కలిగింది. అంటే బంగారపు గనులు, లేకపోతే డబ్బు, ఐశ్వర్యం, ఇదంతా కూడా ఎవరిచ్చింది? ఎవరు సృష్టించింది? ఎవరు కలుగు చేసింది? దేవుడు కలుగు చేసింది. నమ్మకం ఉందా మీకు అందరికీ? నమ్మకం ఉందండి? మరి చెప్పండి. నమ్మినట్లయితే ఏం చెప్పాలి? దేవుడే చేశాడని ఒప్పుకోవాలి. ఏం చేయాలంటండి? దేవుడే చేశాడని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుని ఆత్మ నీ దగ్గరుంది గనక
నిజంగా నేను చేసినట్టుగా ఒప్పుకుంటున్నారు అని దేవుడు ఆనందించి నిన్ను కూడా తన ఆస్తికి కర్తలుగా నిన్ను చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి? ఆయన ఏమైనా బాహ్యంగా కనబడుతున్నాడా? ఆయనకి ఏమైనా బహుమానాలు లేకపోతే లేనిపోయి ఏవేవో తీసుకొచ్చేసి ఆయనకి సమర్పిస్తే ఆయన ప్రేమించినట్టు అవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు కదా, మొదటిగా మనం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొని అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్ద నివాసము చేతుము. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడంటే ఏం చేయాలో తెలుసా? దేవుని మాటను గైకొనాలంట. ఏం చేయాలంటండి? దేవుని మాటను గైకొనాలి. ఎవరైనా సరే దారే పోయేటువంటి వారు ఈ మాట విని దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి సిద్ధపడ్డా సరే దేవుడు వారిని కూడా విడిచిపెడతలేదంట. దేవుడు వారితో కూడా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్ద నివాసము చేతుము. ఎవరి దగ్గర అంటండి? ఇప్పుడు ఉదాహరణకి సీఎం గారు ఉన్నారు, పిఎం గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఓట్లు వేస్తే గెలిచారు కదా. గెలిచిన తర్వాత మీ ఇళ్లల్లోకి ఎప్పుడైనా వచ్చి ఉన్నారా? ఏమండి కలిసి భోంచేసారా? ఏమండి కలిసి నీతో కొంత దూరం నడిచారా? ఇది ఎవరూ చేయలా. ఎవరు చేయనటువంటి ఆ గొప్ప కార్యము దేవుడు చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడు? ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన మాటను గైకొనాలి. గైకొనడం అంటే ఏంటి చెప్తారా? అమ్మా, గైకొనడం అంటే ఏంటి? అమ్మా, గైకొనడం అంటే నెరవేర్చటం. ఏంటిదంట? గైకొనడం అంటే నెరవేర్చటం. ఏం చెప్పాడో, ఏం చేశాడో అవి నీతో చెప్పాడు కనుక వాటిని నెరవేర్చటమే. ఇప్పుడు చూడండి, మన పిల్లోడిని కొట్టు దగ్గరికి వెళ్ళి పచ్చిమిరపకాయలు తీసుకురారా అని చెప్పాం. చెప్పిన తర్వాత వాడు చేయలేదనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మా ఏం చేస్తారు? మీరేం చేయరా? ఏం సైలెంట్గా ఉన్నారు? ఏమండి మీరేం చేయరా? చెప్పండి, లేకపోతే నేను పేరు పెట్టి పిలుస్తా ఒక్కొక్కరిని. కొంతమంది పేర్లు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? వాడిని కొడతాం. కొడతాం కానీ దేవుడి నిన్ను ఇప్పటికీ కొట్టలా. దేవుడు ఇప్పటికీ నిన్ను కొట్టలా. మన ప్రేమ గొప్పదా? దేవుని ప్రేమ గొప్పదండి. దేవుని ప్రేమే గొప్పది. కనుక ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనం సిద్ధంగా ఉండామా? ఇట్స్ వెరీ సింపుల్ టు డూ. ఏదైనా ఆయన చెప్పినంత కూడా మనం చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ హార్డ్ ఫర్ అస్. అది కష్టతరమైనటువంటివి కావు, చాలా సులువు, సింపుల్. దాని కొరకు ఏవో కష్టపడి కొండలు ఎరదీయాల్సిన అవసరం లేదు, లేదు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన 3 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ప్రేమించటం అంటే, ఆయన చెప్పినవి గైకొనడం అంటే ఏంటో అవి చెప్తున్నాడు. చిన్నలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, వృద్ధులు చేయొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ టు డూ. మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా?
మొదటిది మామూలుగా ముందు అవేంటో మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును, చూడండి ఈ మాటలు చెప్పిన ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడంట, మహాగణుడు. అంటే ఆయనకంటే గనులు ఎవరైనా ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా కానీ, పైన ఆకాశం ఉందే కానీ మరి ఎక్కడ కూడా ఆయనకంటే మహాగణుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పెద్ద గనులు ఉన్నారనుకోండి, వాళ్ళకంటే గనులుంటే వీళ్ళని మహాగనులు అంటారా? ఏమండి, అలా అనరు. ఇదే బాగా పెద్దది అనుకోండి, దానికంటే పెద్దది ఉంటే ఇది దానికంటే పెద్దదని అనరు. అంటే ఆయన సృష్టి యావత్తులో ఆయన గొప్పవాడు, మహాగణుడు. చదువమ్మా. మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు నాకు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. చూశారంటండి, ఇక్కడ చక్కని మాట అన్నాడు, అయినను. చూశారంటండి, అయినను. అయినను అంటే ఏంటి తెలుసా? అయినను అంటే అంతటి గొప్ప అయినా, అంతటి మహోన్నతుడు అయినా, అంతటి పరిశుద్ధుడు అయినా ఏమంటున్నాడు తెలుసా? వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చూసారంటండి, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వినయము ఒక క్వాలిటీ ఏంటంట, వినయము. ఆ వినయము మనం కనపరచాలంట. దేవుని యొద్దకు, దేవునిని నీవు ప్రేమిస్తున్నావు అంటే, ఆయన చెప్పిన మాట నీవు గైకొంటున్నావు అంటే, ఆయన సన్నిధిలో, ఆయన ప్రాంగణములో నువ్వు ఉన్నావు అని అంటే మనకేం కావాలి? వినయము కావాలి. రెండవది నలిగిన ప్రాణం కావాలి, నలిగిన మనస్సు. మూడవది దీన మనస్సు. ఈ మూడు చేయటానికి లేకపోతే కనుపరచటానికి ఏమైనా మనకు అవసరమా? ఏమండి, ఏమైనా మనకు అవసరమా? డబ్బులు అవసరమా? బంగారం అవసరమా? లేదా కొత్త బట్టలు అవసరమా? కొంతమంది అనుకుంటూ ఉంటారు, మీటింగ్కి వెళ్ళాలంటే కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలి కనుక నేను వెళ్ళను అంటూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఇవేం అవసరంలా. నీ ఉన్న పళంగా యేసు ప్రభు వారి దగ్గరకు చాలా దైమలు పట్టిన వాడు వచ్చాడు. అతని బట్టలు, అతని శరీరం ఎలాగుందో తెలుసా? అలాగే యేసు ప్రభు వారి దగ్గరకు రకరకాల వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చినా సరే దేవుడు బాహ్య అలంకరణ చూడల, పై రూపాన్ని చూడల. దేన్ని చూశాడు తెలుసా? వారి వినయాన్ని చూశాడు. ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్ యూ, ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే మనం ఏం కనపరచాలి? చెప్పనమ్మా, అందరూ చెప్పాలి. ఏం కనపరచాలి? చెప్పాలి. బ్యాక్ సైడ్ కుర్చీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలండి. ఏం కనపరచాలి? చెప్పింది చెప్పండి అన్న అనపోతేనే వినయం ఎట్టొచ్చినట్టు. వినయం అంటే ఏంటి? ఏమండి, వినయము ఎదుటి వ్యక్తికి ఎలాగా మనం జీవిస్తే ఆ యొక్క ఎదుటి వ్యక్తి మనస్సును మనం స్వాధీనం చేసుకుంటామో అలాగా జీవించటమే వినయం. దేవుని వాక్యాన్ని ఒక మాట చూద్దాం, చూడండి.
నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి పాత్రని చూసి హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చూసారంటండి, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక యుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. చూసారంటండి, మోషే అహరోనులు ఏం చేశారంటండి? ఏం చేశారు? ఫరో దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటండి? ఫరో దగ్గరికి వెళ్ళారు. ఈరోజు దేవుని వార్త నీ దగ్గరకు వస్తుంది. ఈ లోకానుసారంగా నువ్వు అధికారివి కావచ్చు, ఈ లోకానుసారంగా నీకు డబ్బు ఉండొచ్చు, ఈ లోకానుసారంగా తెలివితేటలు ఉండొచ్చు, నీకు ఏమున్నా సరే దేవుడు చెప్పింది గనక నీవు చేయకపోతే యు ఆర్ నాట్ బెండింగ్ బిఫోర్ గాడ్. యు ఆర్ నాట్ బెండింగ్. మనం బెండ్ అవుట్ లేకపోతున్నాం, మనం లొంగలేకపోతున్నాం, మనం లోబడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయం అంటే అది. చెప్పింది చేయకపోవటమే లోబడనొల్లని మనస్సు. దైవజనులు ఏంటయ్యా అంటే మనం సైలెంట్గా ఉన్నాం అంటే ఏంటి అర్థం? ఏమండి ఏంటి అర్థం? కొంతమంది కొన్ని విషయాల్లో లోబడరు. కొంతమంది అంటారు, ఏమండి మీరు ఏదైనా చెప్పండి, ఇది మాత్రం చేయను అంటాడు. ఏమంటారండి? ఇది మాత్రం. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్యరాజ్యానికి చేరాలంటే నేనేం చేయాలో చెప్పయ్యా అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా 10 ఆజ్ఞలు గైకోను చాలు అని అన్నాడు. అంటే ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. అయితే నీ కొడుకు కొద్దిగా ఉందని అన్నాడు. ఏమన్నాడు? నీ ఆస్తి అమ్మి పేదలకి ఇవ్వు అన్నప్పుడు ఏమన్నాడండి? తన ముఖము చిన్నబుచ్చుకొని, నీవు వద్దు, నీ రాజ్యం వద్దు. కొంతమందికి కొన్ని చేస్తారు కానీ కొన్ని చేయలేరు. మరి మనం దేవుడు ఏదైతే చెప్పాడో, ఒక రోజున మరి తుళ్ళూరులో దేవుడు ఒకరి ఇల్లు శంకుస్థాపన చేయటానికి దేవుడు పలానా రోజు శంకుస్థాపన చేయండి అన్నారు. అన్న తర్వాత మరి వాళ్ళంతా కూడా ఏమన్నారు తెలుసా? ఏంటి ఆ రోజు శంకుస్థాపన చేయటం ఏంటి? ఆ రోజు ఎవరైనా చేస్తారా అని అన్నారు. నువ్వు చేస్తావా లేదా అని కూడా దేవుడు నిన్ను పరీక్షించటానికి కొరకు, నీ గురించి తెలుసుకోవటానికి, దేవునికి ఎంత వినయమును కనపరుస్తున్నావో తెలుసుకోవటానికి దేవుడు నీకు చెప్పినప్పుడు వాటిని గైకుంటున్నావా తల్లి? సహోదరుడా, పేరుకు మాత్రం ప్రార్థనకు వచ్చాం, ప్రార్థనకు వచ్చి పాటలు పాడుతున్నాం, లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే మోకరిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి నీ మనస్సు లొంగుతుందా? లోబడుతుందా? దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి నీ మనస్సు అంగీకరిస్తుందా? అంగీకరిస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫరో అంటే మామూలు వ్యక్తి కాదండి. ఫరో అంటే మామూలు వ్యక్తి కాదు. ఫరో అనేది ఆ రాజు గారికి ఇచ్చినటువంటి బిరుదు. ఆ గొప్ప వ్యక్తి ఏమంటున్నాడు? అతని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకెన్నాళ్ళ వరకు దేవునికి లొంగక నీ ఉంటావు? మనం కూడా దేవునికి లొంగకుండా ఉంటున్నావా? దైవజనులు ఏదైనా దేవుడు ప్రేరేపిస్తే మీతో మాట్లాడుతుంటే ఈయన ఇలాగే చెప్తాడులే, ఈయనకి పనే పాట, ఈయనకి ఇంకేమన్నా ఉందా, ఇంక ఇదే పనిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆస్తికి కర్తలు కావాలని అంటే
నువ్వేం చేయాలో తెలుసా? దైవజనుడు నోట నుండి వస్తున్న ప్రతి మాట కూడా అది నీకు దీవెనగా మార్చబడుతుందని నువ్వు గ్రహించి ఉన్న పళంగానే నీవు లోబడితే అది నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి మారు మాట చెప్పకుండా, దానికి ఏది కూడా ఎగస్ట్రా వేసి మాట్లాడకుండా, ఆనాడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా భక్తులు, రాజులు, మరి ప్రవక్తులు కానీ ఎవరైనా సరే చిత్తము ప్రభువా అన్నారు. ఏమన్నారంటండి? చిత్తము ప్రభువా అన్నారు. ఇప్పుడు దైవజనుడు చెప్తుంటే చిత్తము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలాగేనయ్యా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మనం కనపరుస్తున్నామా? ఆయన ఏది చెప్పినా, ఆయన ఏది మాట్లాడుతున్నా డైరెక్ట్గా దేవుడు దిగిరాడండి. డైరెక్ట్గా నీ దగ్గర దిగి వస్తాడా? డైరెక్ట్గా దేవుడు దిగిరాడు. దైవజనుల రూపంలో నీ దగ్గరకు దిగి వచ్చినప్పుడు, నీవు వారు మాట్లాడుతున్నప్పుడు వారి ముందు నీవు ఎలా ఉన్నావు? వినయం కనపరుస్తున్నావా? చెప్పింది చేసే మనస్తత్వం నీలో ఉన్నట్టుగా ఆయన ముందు నిలబడుతున్నావా? అక్కడ దేవుని మందిరంలో నీవు ఉన్నావా? కొంతమంది ఏం చేస్తారు తెలుసు? కాళ్ళు ఆరు చెప్తూ ఉంటారు. ఎక్కడండి? దేవుని మందిరంలో. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దైవజనుల ముందు చెప్పుకో నేను చూసుకుంటా అన్నట్టుగా వేరే లెవెల్లో స్టైల్ ఇస్తూ ఉంటారు. ఆ పొజిషన్లో మనం ఉన్నావా? అది వినయం అనుకుంటున్నావా? అది వినయం కాదు. రాజుగారి ముందు, లేకపోతే ఈ లోక అధికారుల ముందు సామాన్య మనుషుడు ఎలా ఉంటాడు తెలుసండి? సామాన్య మనుషుడు ఎలా ఉంటాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడు మహాగణుడును దైవజనుల్లో నుండి మాట్లాడుతున్నాడంటే ఎవరున్నారు ఆయనలో? ఎవరున్నారు ఆయనలో? దేవుడు ఉన్నాడు, మహోన్నతుడు ఉన్నాడు, మహాగణుడు ఉన్నాడు. కనుక ఆయన ఉన్నాడు గనుక ఆయనకు నువ్వు నమస్కారం చేయాలి. యేసు ప్రభువారు పాపులైన మనుషుల చేతికి అప్పగించబడే ముందు ఒక గాడిద మీద ఎక్కించి అందరూ కూడా ఏం చేశారంటండి? దారి పొడుగున ఏం చేశారంటండి? బట్టలు పరిచారంట, కొబ్బరి మట్టలు పరిచారంట. ఏది కింద నడవకూడదని చెప్పండి. గాడిద అంతకుముందు ఎక్కడ తిరిగిందో, ఎక్కడెక్కడుందో, ఏమేమి చేసిందో అవన్నీ కాదు. దేవుడు ఆ గాడిద మీద ఉన్నాడు గనక ఆ గాడిద మీద ఉన్న ఆయనను బట్టి ఎవరికి గౌరవం వచ్చింది? గాడిదకి గౌరవం వచ్చింది. దేవుని స్తోత్రం చెబుదామా? అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించాలి, పశువుల తొట్టి ముందు ఆ గొర్రెల కాపురులు ఏం చేశారంటండి? సాష్టాంగ నమస్కారం చేశారంట జ్ఞానులు. అక్కడ ఏముందండి? తొట్టి ఉందా? ఏ తొట్టే? దేవుడు ఆ తొట్టే పశువుల తొట్టే, కడగబడని తొట్టే, శుభ్రం చేయబడిన తొట్టే. చెడ్డ వాసన, చెడ్డ కంపు కొట్టే తొట్టే. అలాంటి తొట్టెలో యేసు ప్రభువారు ఉన్నారు గనక యేసు ప్రభువారిని బట్టి వారు తీసుకొచ్చినవన్నీ కూడా అక్కడ సమర్పించారు, అక్కడ సాగిలపడ్డారు. మరి దైవజనుల్లో దేవుడున్నాడని నువ్వు గుర్తిస్తే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు వినయమో కనుపరచాలి. కనుపరుస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావండి? దైవజనుడి వైపు చూస్తున్నావా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దైవజనుడికి నేను అంత ఇచ్చానండి, నేను ఇది ఇచ్చానండి, నేను అది ఇచ్చానండి అని ఏం చేస్తారండి? ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వాటి వలన నీకు దేవుని యొద్ద నుండి ఏ చిల్లిగా కూడా రాదు.
ఎవరిని బట్టి నీవు ఇస్తున్నావు? ఎవరిని బట్టి ఇస్తున్నావు? దేవుని బట్టి ఇస్తున్నావు. దేవుని మాటను బట్టి చేస్తున్నావు. దేవుని మాటను బట్టి నువ్వు లోబడుతున్నావు. దేవుని బట్టి నువ్వు వినయాన్ని కనుబర్చినప్పుడు ఆయన ఆస్తికి నువ్వు కర్తగా, వారసుడుగా, హక్కుదారుడుగా నీ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు జగ్గిపేట వచ్చేటప్పుడు ఆస్తి అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడా ఏంటి? లేదు. ఎలా వచ్చాడండి? ఒట్టి చేతులతో వచ్చాడు. ఎలా వచ్చారు? ఒట్టి చేతులతో వచ్చారు. ఒట్టి చేతులతో వచ్చినటువంటి దైవజనుల్ని ఆయన ముందు వినయముగా ఉన్నారు కనుక ఆయన ఏది చెప్పినా సరే ప్రభువా, అలాగేనయ్యా, ఏదైనా సరే, ఎంత కష్టమైనా, రాత్రనక పగలనక, వానైనా వరదైనా ఎండైనా ఏదైనా సరే నీవు చెప్పిందే నేను చేస్తానని తన కుటుంబం దేవునికి సమర్పించుకున్నారు కనుక ఈరోజు ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? దేవుని ఆశీర్వాదం అది ఏమంటున్నాడు తెలుసా? నీ నిధులను నింపుతాడంట. అందరికీ నిధి ఉంది, అందరికీ నిధి ఉంది. కానీ కొందరు నిధులు నింపబడతలు, అందుకే ఎదురు చూస్తున్నారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, మా అబ్బాయికి బాగోలా, లేకపోతే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. చాలామంది బోరింగ్ పంపులు వేస్తూ ఉంటారు. అన్ని చోట్ల నీళ్లు పడతాయండి. అన్ని చోట్ల నీళ్లు పడవు, కొన్ని చోట్ల మాత్రమే నీళ్లు పడతాయి. ఏంటంటే అండి, కొన్ని చోట్ల మాత్రమే నీళ్లు పడతాయి. ఎక్కడైతే నీళ్లు పడతాయో, ఇక్కడ ఈ మందిరం దగ్గర మొట్టమొదట బోరు వేశారు. ఆ బోరు వేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా గుర్తుందా? 16 సంవత్సరాలు అనుకుందాం. 16 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా ఆ దారి ఆగిందండి. ఆ దారి ఆగలా. దేవుని నిధి కూడా నీకుంటే నీవు బ్రతికినంతగాలో నీవు అనుభవించవచ్చు, నీ పిల్లలు అనుభవించవచ్చు, వారి పిల్లలు అనుభవించవచ్చు. ఇలా పిల్ల తరతరాలు కూడా అనుభవించటానికి దేవుడు నీ నిధులు నింపాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎప్పుడు నింపుతాడు చెప్తారా? ఇప్పుడైనా ఎప్పుడు నింపుతారు చెప్పండి? ఎప్పుడు నింపుతానన్నాడు? వినయాన్ని కనపరచాలి. వినయం ఎలాగంటండి? వినయం 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 కొంతమంది అతి వినయం చూపిస్తూ ఉంటారు. ఏమండి? కొంతమంది అతి వినయం మళ్ళీ దాటాక కనపడదండి ఆ వినయం. ఏమండి? దాటిపోయాక కాదు, ఆ వినయము ఎల్లప్పుడూ నీలో నివాసము చేయునుగాక. రాత్రి నిన్ను పలకరించిన ఫలానా దైవజనుల గురించి అడిగినా, లేకపోతే ఎప్పుడు అడిగినా, ఎవరు అడిగినా, హిందువులు అడిగినా, క్రైస్తవులు అడిగినా, అధికారులు అడిగినా, లోయెస్ట్ వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా వినయంగా సమాధానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అబ్రహాము సేవకులు మరి ఇస్సాకు భార్యగా చూడడానికి మరి ఆ యొక్క రిబకా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ అబ్రహాం గారి గురించి ఎంతగా దేవుని స్తుతిస్తూ, అయ్యా ఈయన మహా గొప్పవాడండి, గనుడండి. అక్కడ అబ్రహాం గారు ఉన్నారండి. 24వ అధ్యాయంలో మనకు కనపడింది ఆ మాటలో. అయితే అక్కడ అబ్రహాం గారి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడారంటండి? మనం ఏం చేస్తాం చేస్తే ఎవరి గురించి అని మాట్లాడేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాం. అంటే ఎవరన్నా ఉండారా లేదా అని. ఇదేనా మన గురించి లేకపోతే దైవజనుల గురించి మాట్లాడేటప్పుడు నీ ఆఫీసులో, నీ పనిలో, నీ యొక్క వ్యాపారంలో ఎక్కడైనా సరే వారి గురించి వినయంగా నీవు సంబోధిస్తే అక్కడ కూడా నీకు ఆశీర్వాదం, నీ నిధి నింపబడుతుందంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీ నిధి నింపబడాలి. ఏం చేయబడాలి? నిధి నింపబడాలి. నిధి నింపబడలేదనుకోండి ఏమైంది అంటండి? ఏంటండి? పంపు కొడుతున్నావు, నీళ్ళు రావట్లేదంటే, రాకపోతే ఏం చేస్తావు?
ఏమండి, మనకి ఎక్కువగా అవసరం దేనితోనండి? నీళ్ళతోనే కదా. ఆ నీళ్ళే రాకపోతే నీకు ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? అది బలహీనత కావచ్చు, రోగాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటిని తొలగించే ఒక మహత్తరమైనటువంటి ఆ వరం నీ నిధిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? అందుకే కదా పిల్లలకు బాగోపోయినా, ప్రభువా మా బిడ్డను కాపాడయ్యా, మా బిడ్డకు మేలు చేయ్యా, మా బిడ్డను స్వస్థపచ్చయ్యా. ఎందుకండి? సడన్గా వచ్చి ప్రార్థన చేసుకుంటే ఎందుకని? ఆ అవకాశం దేవుడు మనకు కల్పించాడు. అది నింపబడాలి, అది నింపబడాలి. అంటే ఆ కార్యం తీర్చబడాలి, ఆ కార్యం నెరవేరాలి, ఆ కోరిక తీర్చబడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి తల్లి? ఏం చేయాలమ్మా? చెప్పాలి, చెప్పండి అమ్మా. వినయం. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు అందరూ ఒక్కసారి వినయం అని అరిస్తే ఎంత లెక్కన పడుతుంది అండి? చాలా లెక్కన పడుతుంది కదా. మరి ఏంది సైలెంట్గా ఉన్నారు? ఏమ్మా సైలెంట్గా ఉండకూడదు దేవుని దగ్గర. వినయాన్ని కనపరచాలి. నువ్వు ఎంతగా వినయం కనుపరచగలిగితే అంత నీకు అవుతుంది. లేకపోతే ఈ ఫరో ప్రపంచ చక్రవర్తి ఏమైపోయాడో తెలుసా? దేవునికి వినయం చూపించకపోవటం వలన, లొంగకపోవటం వలన, లోబడకపోవటం వలన ఏమైపోయిందో తెలుసా? తన జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. శాపం వచ్చింది, దుష్టుడు జ్వరపడ్డాడు, శాపం ఇంటిలోనికి వచ్చేసింది. ఆపడానికి సైనికులు పెట్టారు, భటులు పెట్టాడు, ఆ యొక్క ఇంటి తలుపులన్నీ వేశాడు. ఏ వేసినా ఆపగలిగాడా? ఆపలేకపోయాడు. రాజు వల్ల రాజు ఆపలేకపోయాడు, దాన్ని తీసేసుకోలేకపోయాడు. నువ్వు దేవునికి లొంగపోవటం వలన, దైవజనులు చెప్పింది చేయకపోవటం వలన, నువ్వు వినయాన్ని కనబరచకపోవటం వలన నీ ఇంటిలోనికి శాపం జ్వరపడుతుంది. తెలుసుకో. రక్షించుకుంటాననుకున్నాడా? తన కుమారుని కాపాడుకుంటాననుకున్నాడా? కాపాడుకోగలిగాడా? ఏమండి, కాపాడుకోగలిగాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాట ఇది మనకు మేలని మనం చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. చూడండి, నా టైం అయిపోయింది. చూడండి, తరువాత ఇంకోటి ఏంటి? ఒకటి వినయం, రెండవది నలిగిన ప్రాణం. ఏంటిదండా? చెప్పాలి అందరూ. ఏంటది? నలిగిన వారి ప్రాణం. ఒక్కొక్క దానికి ఒక రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తా. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నలిగిన రెల్లు వంటి ఏం చేస్తున్నారంటండి? నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నువ్వు నమ్ముకుంటున్నావు, అందుకే బిర్రుగా ఉంటున్నావు. అందుకే దేవజనులు చెప్పిన మాటేనో, దేవుని సన్నిధికి రమ్మన్నావేనో లోబడం. వారు చెప్పిన మాటకు ఏంటి అలక లోబడేది? నేను వాళ్ళకంటే బాగా ఉన్నవాడిని, నేను బాగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడిని, పలుకుబడి కలిగినటువంటి వాడిని, అన్ని హోదాలు నాకు ఉన్నాయి. ఏంటి నేను అక్కడికి పోయేది? నేను ఆడ కూర్చునేది ఏంటి? నేను అక్కడ ఇస్త్రాకులు తీసేసేది ఏంటి? ఏమండి, వినయం కలిగినటువంటి వ్యక్తికి, అయ్యా అక్కడ కొంచెం పేడంలో తీసేసేయ్యా అంటే ఏం చేస్తారమ్మా? వినయం కలిగిన వారు, నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఏం చేస్తారు? ఏది చెప్పినా మారు మాట మాట్లాడకుండా చాలా అణుకువగా ముందు ఆ పని చేస్తారు. మరి మనం ఆ పని చేస్తున్నాం తల్లి, సహోదరుడా? ఆ పని చేస్తున్నామా? ఇక్కడ అంటున్నాడు, ఆ యొక్క ఐగుప్తు ఎలాంటిదంటండి? నలిగిన రెల్లు వంటిది. చదవండి. ఒకడు దాని మీద ఆనుకొని నీడలా. ఏమండి, రెల్లు మీకు తెలుసా అండి? ఎప్పుడైనా ఏమండి రెల్లు మీకు తెలుసా? తెలీదు.
అది ఆకులాగానే ఉండిద్ది. ఎలాగుండిద్ది అంటండి, ఆకులాగానే ఉండిద్ది. మీ పెద్దవాళ్ళు రెల్లిగడ్డితో ఇల్లు కప్పుతూ ఉంటారు. ఏమండి, రెల్లిగడ్డితో ఇల్లు కప్పి ఉంటారు. అయితే ఆ రెల్లుకి ఎదురు తగిలింది అనుకోండి, అదేం చేస్తుందంటండి, గుచ్చుకుపోయిద్ది. ఎవరినైతే నువ్వు నమ్ముకొని దేవుని దృష్టిలో నీవు వినయంగా ఉండకుండా, నీవు నలిగిన మనసుతో ఉండకుండా, నీవు ఎవరినైతే నమ్ముకుంటావో వాళ్ళే నీకు ఎదురు మేకులై నిన్ను పతనం చేస్తారు, నిన్ను పాడు చేస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన ఆస్తికి కర్తలుగా నీవు ఉండాలి అని అంటే, ఆయన నీ నిధిని నింపాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వెవరినైతే నమ్ముకొని దైవజనుల ముందు బిర్రుగా గర్వంగా స్టిఫ్ నెక్కెడ్గా కనబడుతున్నావో వాటన్నిటిని విడిచిపెట్టు. కొంతమంది అంటారు, నీకెందుకు నేనున్నా అంటారు, నీకెందుకు నేనున్నా అంటాను. ఇప్పుడు కనపడతారు, కాసేపటికి ఏమవుతారో తెలియదు. మానవ జీవితం రాజు అయినా, ఏమండి, సామాన్యుడైనా, భట్టుడైనా, ఎవరైనా సరే మానవ జీవితం అల్ప జీవితం అండి. నీటి మీద బుడగలాంటిది, నీడలాంటిది. మానవ జీవితం గొప్పగా అనుకో. మాకు డబ్బుండా, అధికారం ఉన్నా, ఏదున్నా నలిగిన రెల్లు లాంటిదే. నువ్వు వాళ్ళని నమ్ముకొని దేవుని దగ్గరకు రాకుండా, దేవుని దగ్గరకు ఉండకుండా, దైవజనం చెప్పింది చేయకుండా నీవు ఉంటున్నావేమో ఈ రాత్రికాల సమయంలో. దాన్ని విడిచిపెట్టు. నీ నిధి నింపబడాలి అంటే, నీ కోరిక తీర్చబడాలి అంటే, నువ్వు బలవంతులుగా చేయబడాలంటే, నువ్వు ఏది అడిగితే దేవుడు ఆ క్షణంలోనే నీకు అనుగ్రహించాలి అని అంటే మొదట వినయము కలిగి ఉండాలి. రెండవది నలిగిన మనస్సు కలిగి ఉండాలి. మూడవది దీన మనస్సు. ఏంటిదంటండి, దీన మనస్సు. దీనాత్ములు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీన మనస్సు. దీనులు ఎలా ఉంటారో తెలుసండి? ఒక యజమానుడి ముందు దీనుడు ఎలా ఉంటాడంటండి, దీనత్వం కలిగి ఎలా ఉంటాడు తెలుసా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నేను ముగిస్తాను ఆఖరి మాట. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, ఎదుటి వాని ఎడల మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి. దేవునికి స్తోత్రం చేద్దామా? విన్న వాళ్ళందరూ చేద్దామా? వినని వాళ్ళందరూ కూడా చేద్దామా? చాలా అలర్ట్గా ఉన్నారు కదా, చాలా సంతోషం. అయితే ఎవరికి దేవుడు కృప చూపిస్తాడు, ఎవరి మీద ఆయన దయ చూపిస్తాడు అని అంటే, దీనులుగా ఆయన ముందు కనబడాలి. ఇప్పుడు దైవజనుడి ముందు మనం వచ్చి నిల్చున్నాం, అయితే ఆయన గారు చెప్పిన పని చేస్తున్నాం. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని నమ్మాలి. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నా, ఎక్కడ పడుకున్నా, ఏ టైంలో సరే ఈ మాట మాత్రం నువ్వు మర్చిపోకూడదు. ఏం మాట అండి? దిస్ షుడ్ బి యువర్ వాచ్ వర్డ్. ఇది నీ వాచ్ వర్డ్గా ఉండాలి. ఏంటిదో తెలుసా? ఎక్కడున్నా నా దేవుడు చూస్తున్నాడు. ఆఖరి ఏముందండి? నీవు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. ఆమె ఏం చేసింది? చూచాడని అనగానే ఏం చేసింది? నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళి అణిగి ఉండు అనగానే ఏం చేసిందండి? అణిగుందా? వ్యతిరేకంగా మాట్లాడిందా? పెచ్చరిల్లిందా యజమానురాల మీద? చెప్పడామా? ఏం చేసిందండి? దేవుని మాటను బట్టి లోబడింది. కనుకనే దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ఇదిగో నీ కుమారుడు, నీకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడిలో నుంచి 12 మంది రాజులు బయటకు వస్తారు. చూసారా ఎంత గొప్ప వాగ్దానం?
దేవుని మాట చెప్పినప్పుడు విన్న తర్వాత నీవు ఆశీర్వాదం చూస్తావని నువ్వు నమ్మాలే. దేవుని స్తోత్ర. నమ్ముతున్నావా? ఏమండి, నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఆగరు చూసిన ఆశీర్వాదం నీవును చూచుదువుగాక. ఆ యొక్క ఇస్మాయేలు చూచిన ఆశీర్వాదం నీవును చూచుదువుగాక. మరి చూడాలి అంటే ఏం చేయాలండి? చూడాలంటే ఏం చేయాలి? దైవజనులు పలానా చోటుకు వెళ్ళిరా అని అన్నప్పుడు ఏం చేయాలి? కష్టమైన నిష్ఠూరమైన ఆళ్ళకి చెప్పుకుంటా, తిట్టుకుంటా, గొనుక్కుంటా, సొనుక్కుంటా ఇట్లాంటివన్నీ మనం మానేయాలి. అలాంటి టైంలో వినయాన్ని కనపరచాలి. ప్రభువా, లొంగన మనసు వస్తుందయ్యా, దాన్ని తీసేయి ప్రభువా. లొంగన మనసు ఉండటం వలన ఫరో ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? తన అంకురాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠ కుమారుడిని పోగొట్టుకున్నాడు. నీవు కూడా లొంగకపోవటం వల్ల నువ్వేం పోగొట్టుకుంటున్నావో ఈ రాత్రి గ్రహించు. ఇప్పుడు వారికి ఏం పొందుకోకుండా, ఏం అనుకున్నాయి నువ్వు చూడకుండా నువ్వు ఉన్నావో ఈ రాత్రి నువ్వు తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నావా? నువ్వు గ్రహిస్తున్నావా? ఒక్కసారి మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇదిగో ఈ ప్రశ్నకి ఏ జవాబు, ఎంతో పుస్తకం మొత్తం ఏం చేస్తామండి? పుస్తకం మొత్తం చదివేసేస్తాం. పుస్తకం మొత్తం చదివిన తర్వాత అక్కడ ఏదో ఒక బిట్ వచ్చింది. ఏం చేసింది అంటే ఒక బిట్ వచ్చింది. ఈ బిట్టుకు సరిపోయిన సమాధానం ఏంటి అని ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటాం. అలాగే యు ఆర్ ఇన్ ఎగ్జామ్ హాల్. ఎక్కడున్నామంట? ఎగ్జామ్ హాల్లో ఉన్నాం. మనందరినీ దేవుడు పరీక్షించుకోమంటున్నాడు. పరిశ్రమ చేసుకో. నువ్వెందువలన ఏం పొందుకోలేకపోతున్నావు? దైవజనులకి వ్యతిరేకంగా చెప్పి, ఎదురుగా మాట్లాడి, ఎట్టబడితే అట్లా ప్రారంభించి, ఎలా పడితే అలాగుండి నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావో గుర్తుపెట్టుకో. జీవితంలో చూడలేకపోయాడు ఫరో. జీవితంలో చూడలేకపోయాడు ఫరో. మళ్ళీ ఫరో గురించి అంటున్నాడు, అతడు నలిగిన రెల్లు లాంటి వాడు. అతను నమ్ముకున్నావా? నీవు ఈ లోక అధికారులు నమ్ముకున్నావా? దేవుడు అంటున్నాడు, నీకు కృప చూపించాలంటే నువ్వు దీనంగా కనపడాలి. ఎలాంటి మనసు అంటే దీన మనసు కలిగి ఉండాలి. ఈ మనస్సులో మనం కలిగి ఉంటే దేవుని ప్రేమిస్తున్నావని అర్థం. ఏంటండి? దేవుని చెప్పు అని చూసావనుకో, కొంతమంది హెలన్ సూప్ చూస్తూ ఉంటారు. ఏంటంటే హెలన్ సూప్ చూస్తూ ఉంటారు. ఆ హెలన్ సూపులు, నీ స్టైల్స్, నీ యొక్క ఇక్కడ ఏమన్నా అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడంట. అహంకారులను దేవుడు ఎదురిస్తాడంట. నీకు ఎదురుగా ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారంటండి? దేవుడున్నాడని గుర్తుపెట్టుకో. దైవజనుడు కనుక ఆయన పక్షంగా ఎవరు లేరనుకుంటున్నావేమో. ఆయన పక్షంగా ఆల్మైటీ గాడ్ ఈజ్ ఇన్ఫినైట్ గాడ్. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మహోన్నతుడు ఆయన పక్షాన ఉన్నాడు. ఆయనకి ఎదురుగా నువ్వు మాట్లాడితే నీకు ఎదురుగా నిలబడతాడు. ఆయన దాటి నువ్వు ఈ సంగడా ఎంట్రీగంత కూడా అడుగు వేయలేవు. తెలుసుకో ఈ రాత్రి, తెలుసుకో ఈ రాత్రి. తెలుసుకొని నువ్వు ఆయన ఆస్తికి కర్తలుగా కావాలి అనంటే, ఆయన మూలకంగానే నువ్వు దీవించబడాలన్నా, ఆయన మూలకంగానే నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా, ఆయన మూలకంగానే ఈ లోకంలో నీ బిడ్డకు మేలు కలగాలన్నా, నువ్వు కాపాడబడాలన్నా, నువ్వు ఏం చేయబడాలన్నా ఆయనే ఆయనే ఆయనే. ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. ఒక ఆయన అన్నాడు, ఇదిగో ఈ 2 ఏళ్ళు ఊపుతున్న ఆపమాను అని అన్నాడు. మరో క్షణంలో ఉష్కాక్ అయిపోయాడు. నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలాగ ప్రవర్తిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. అలాంటి లొంగన మనసు ఉంటే తీసేసుకో. దేవునికి లోబడే నలిగిన మనస్సు నీలో లేకపోతే ఈరోజు తెలుసుకో. దీన మనసు కలిగి ఉండమన్నాడు. దీన మనసు కలిగినటువంటి వారి పట్ల
ఆయన కృప చూపిస్తాడు. ఈ రాత్రి ఈ గడియలో నీకు ఆయన కృప కావాలి అనంటే, ఆయన నీవు చేసినవన్నీ క్షమించేసి ఆయన రక్తంలో కడిగివేసి మళ్ళీ ఆయన దృష్టికి అవి కనబడకుండా ఉండాలి అనంటే వినయంతో ప్రార్థన చేస్తావా? నలిగిన హృదయంతో ఆయన ముందు మోకరిస్తావా? దీనంగా ప్రార్థన చేస్తావా? ఇప్పుడు ఈ గడియలోని ఈ క్షణంలోనే ఆయన కృప నీ మీదకి దిగునుగాక. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వినయము, దేవుని యొక్క ఆ ప్రేమ నీ మీదకి రావాలంటే ఆయన ముందు వినయంగా ప్రార్థన చేయి. కన్నీరు కాచు. ఎవరి ముందు ఎవరో నిన్ను చూస్తున్నారు అనుకో మాకు. అనుకున్నట్టయితే దేవుడు నీ నిధిని నింపాలనుకున్నాడు, దాన్ని పోగొట్టుకుంటున్నావు తెలుసుకో. అలాగే నలిగిన మనసుతో ప్రార్థన చేయి. అలాగే దీన మనసుతో ఆయన ముందు దేవుడిని అడుగు. దేవుడు సమస్తమును నీకు ఏవైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని తన కృపతో నీకు అనుగ్రహించునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం.